లాస్ట్ క్లాస్‌లో ఎన్‌క్యాప్సులేషన్ గూడా చూపిచ్చాను కదా! చూపించావు. ఈరోజు అబ్స్ట్రాకిల్స్ చెప్తానన్నావు. అబ్స్ట్రాక్షన్. హ్మ్. పాలిమార్ఫిజం చూపిచ్చేసాను. మెథడ్ ఓవర్‌లోడింగ్ అండ్ ఆ! ఓవర్ రైడింగ్ అయిపోయింది. ఓకే. జస్ట్ ఆ! అబ్స్ట్రాక్ట్ క్లాస్ సిమిలర్ టు ఇంటర్ఫేసే. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే హ్మ్. ఇంటర్ఫేస్‌లోని మీకేముంటాయి ఆ! ఇంటర్ఫేస్‌లో? ఓన్లీ మెథడ్స్‌ని కాల్ చేస్తాం. దాని లాజిక్‌ని రాయలేము. ఆహ్, డి డె మెథడ్స్‌ని కాల్ చేయట్లేదు. మెథడ్స్‌ని డెఫినిషన్ డిఫైన్ చేస్తున్నాం అది ఇక్కడ. ఓన్లీ హ్మ్. జస్ట్ ఆ పేరు ఆ పేరుతో ఒక మెథడ్ ఉండిద్ది. దాని రిటర్న్ టైప్ ఇది. దాని యాక్సెస్ మోడిఫైర్ ఇది అని డిఫైన్ చేస్తున్నాం అంతే. వాటి ఇంప్లిమెంటేషన్ అనేది చైల్డ్ క్లాసెస్‌లో ఉంటది. హ్మ్. అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కొచ్చేసరికి ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా సిమిలర్ టు ఇంటర్ఫేసే. కానీ ఇందులో ఏంటంటే కొన్ని మెథడ్స్‌కి వీ కెన్ హ్మ్. హ్యావ్ ఇంప్లిమెంటేషన్ వితిన్ ద సేమ్ క్లాస్ అనమాట. సో, మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే, నార్మల్ క్లాస్ క్రియేట్ చేస్తున్నట్టే, బట్ ఇక్కడ మీరు ఒక ఆప్షన్ ఉండిద్ది కాల్డ్ యాస్ అబ్స్ట్రాక్ట్ అని. ఓకే. హ్మ్. ఇది చెక్ చేయాలి. చెక్ చేసి అప్పుడు మనం ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో, ఇంటర్ఫేస్‌కి ఎలాగైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమో, హ్మ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. ఒక క్లాస్‌ని చూడగానే అది అబ్స్ట్రాక్ట్ క్లాసా, నార్మల్ క్లాసా ఎలా చెప్తామంటే, క్లాస్ ముందు అవును. అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉంటే అదొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఇంటర్ఫేస్‌కేమో పబ్లిక్ ఇంటర్ఫేస్ అని ఉంటది. ఇంటర్ఫేస్ అని ఉంటది. హ్మ్. నార్మల్ క్లాస్‌కైతే జస్ట్ పబ్లిక్ క్లాస్ క్లాస్. ఉంటది. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కైతే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ కూడా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లోని మనం నార్మల్‌గా ఇలా జస్ట్ డెఫినిషన్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. సో, ఓన్లీ డెఫినిషన్స్ వరకే పెడుతున్నాం అనుకోండి. ఇంటర్ఫేస్‌లో అయితే మనం ఏం కీవర్డ్ ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇలా రాసేయొచ్చు. కానీ ఇందులో నేను కొన్ని మెథడ్స్‌కి మనం బాడీ కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను కదా! సో, ఇప్పుడు బాడీ పెట్టుకున్న మెథడ్‌కి, బాడీ పెట్టుకోని మెథడ్‌కి తేడా ఎలా తెలుస్తది అనేసంటే, బాడీ పెట్టని మెథడ్‌కి మనం పబ్లిక్ తర్వాత అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి. సో, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఏం చెప్తది అంటే, ఆ మెథడ్‌కి ఓన్లీ డెఫినిషన్ మాత్రమే ఉంది. లాజిక్ లేదు అని. నార్మల్ మెథడ్‌కైతే మనం ఏం పెట్టక్కర్లేదనమాట. విచ్ ఈస్ హావింగ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్. పైన లాజిక్ కూడా ఏమి రాయలేదు కదా! జస్ట్ రిటర్న్ 7 అని రాసాం అంతే కదా! ఇక్కడ లాజిక్ ఏమైనా అది రాసుకోవచ్చు ఇంకేం మనం. రాయలేదు. లైక్ రాసుకుంటా. ఓకే. మనకు నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. హ్మ్. ఓకే. మన నార్మల్ మెథడ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అలా చేసుకోవడమే అనమాట. ఆర్గ్యుమెంట్స్ కావాలంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. రిటర్న్ చేసుకోవచ్చు. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ 2 ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ హ్మ్. క్లాస్‌కి కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. సో, దీనిలో ఉన్న అంటే మెథడ్స్‌ని మనం యాక్సెస్ ఇప్పుడు ఈ చేయాలంటే కింద దానికి వేరే చోట లాజిక్ రాసి ఇక్కడైనా చేయొచ్చా? ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అని రాసావు కదా! చైల్డ్ క్లాస్‌లో లాజిక్ రాసి ఇక్కడ కాల్ చేయొచ్చా దీనికి మరి? ఈ క్లాస్‌లో కాల్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాల్ కూడా చేయమా? సేమ్ హ్మ్. ఇంటర్ఫేస్ లానే అనమాట. సో, హ్మ్. దీనికి ఓకే. కూడా మనం హ్మ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. దీనికి కూడా మెయిన్ మెథడ్ ఉండదు. సో, ఖచ్చితంగా హ్మ్. చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ, హ్మ్. ఇంటర్ఫేస్‌కి ఖచ్చితంగా దీనిలో రాసుకున్న మెథడ్స్‌కి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ హ్మ్. డాగ్‌ది రాసుకున్నాం కదా! సో, ఇక్కడ మనం మామూలుగా ఇంప్లిమెంట్స్ యానిమల్ అని రాసాం కదా! ఇంటర్ఫేస్‌తో అయితే. ఇప్పుడు మనం హ్మ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కనుకోండి క్లాసెస్‌కి ఎనీ టైమ్ బిట్వీన్ క్లాసెస్ గనక మన రిలేషన్‌షిప్‌ని షేర్ చేసుకుండంటే వీ హ్యావ్ టు యూజ్ ఎక్స్‌టెండ్స్ కీవర్డ్. అదే ఇఫ్ ఇట్ ఈస్ ఎ హుహు. రిలేషన్ బిట్వీన్ అన్ ఇంటర్ఫేస్ అండ్ ఎ క్లాస్ అప్పుడు ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడతాం. కరెక్ట్. సో, పబ్లిక్ క్లాస్ డాగ్ రాసాం. ఇక్కడ మనం క్లాస్ పేరు అబ్స్ట్రాక్ట్ డెమో పెట్టుకున్నాం కాబట్టి అబ్స్ట్రాక్ట్ డెమో. ఇది రాయగానే మళ్ళీ మనకి ఇంకా ఎర్రరే ఉంది. ఎందుకంటే అక్కడ ఒక మెథడ్‌కి మనం ఇంప్లిమెంటేషన్ రాయలేదు కదా! సో, జస్ట్ మీరు యాడ్ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కొడితే అదే డెఫినిషన్ రాసేస్తది. ఇక్కడ మనకు హుహు. నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. సో, ఈ క్లాస్‌లో మనం స్లీప్‌కి ఏం ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు.
సో, ఇంప్లిమెంటేషన్ హ్మ్. ఇవ్వని ఒక్కదానికి మాత్రమే మనము మన ఈ చైల్డ్ చైల్డ్ క్లాస్. క్లాస్‌లో మన లాజిక్ అనేది రాసుకోవాలనమాట. హ్మ్. సంథింగ్ లైక్ దట్. ఇలా ఎందుకసలు? ఎందుకంటే ఇప్పుడు అంటే మరి తర్వాత యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి. ఇక్కడ యానిమల్‌లోని సౌండ్ రాయాలి, స్లీప్ రాయాలి. ఐ మీన్ క్యాట్‌లోనూ సౌండ్, స్లీప్ ఉండిద్ది. డాగ్‌లోనూ సౌండ్ అండ్ స్లీప్ ఉంటది. కానీ ఈ రెండిటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్. కానీ వా హ్మ్. చేసే పని ఒకటే. సో, మనం ప్రతిసారి డిఫరెంట్ నేమ్స్ పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్ సౌండ్, ఇక్కడ డాగ్ సౌండ్ అలా డిఫరెంట్ మెథడ్స్ హ్మ్. పెట్టామనుకోండి. మెయింటెనెన్స్ అనేది పెద్ద ప్రోగ్రామ్ ఇప్పుడు హ్మ్. ఇదంటే చిన్నది కాబట్టి నేను జస్ట్ 2 రాసాను. సో, మనకి హ్మ్. గుర్తుంటది. సో, క్యాట్‌కి క్యాట్ సౌండ్ అని పెట్టామని, డాగ్‌కి డాగ్ సౌండ్ అని పెట్టామని అలా ఎన్ని యానిమల్స్ ఉంటే అన్ని అలా పేర్లు రాసాను మనకు గుర్తుంటది. చిన్నయి హ్మ్. కాబట్టి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రోగ్రామ్ ఓ పెద్ద అప్లికేషన్ తయారు చేయాలనుకోండి. మనం నేమ్స్ ఏం పెట్టామో మర్చిపోతాం కదా! నెక్స్ట్ దాన్ని ఎక్కడెక్కడ వాడుతున్నామో ఆ హ్మ్. ప్లేసెస్‌లోని. అండ్ ఇవి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం ఒక లేయర్‌ని యాడ్ చేస్తున్నాం అనమాట. డైరెక్ట్‌గా మన థింగ్స్ అన్నిటిని ఇప్పుడు హ్యాకర్స్‌కి ఎక్స్‌పోజ్ చేయకుండా హ్మ్. మనం ఒక లేయర్ యాడ్ చేస్తున్నాం అంతే. అంటే ఇదేమి మనకి కంప్లీట్ సెక్యూరిటీ ఇచ్చిద్ది అని అలా కాదు. దీని ఇంప్లిమెంటేషన్‌ని మనకి నచ్చినట్టు మార్చుకోవచ్చు చైల్డ్ క్లాసెస్‌లో. హ్మ్. సో, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్స్ట్రాక్ట్ డెమోలో నేను సౌండ్‌కి ఇలా రాసాను. ఓన్లీ ఎడిషన్ హ్మ్. రాసాను. బట్ నేను ఎప్పుడైతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానో, సో, చేస్తున్నప్పుడు నాకు వేరేలాగా రాయాలనిపించింది. నాకు వేరే ఇంకా ఇగ ఎక్స్‌ట్రా థింగ్స్ యాడ్ చేయాలి. సో, ఎక్స్‌ట్రా థింగ్స్ యాడ్ చేయాలన్నప్పుడు నేను సేమ్ మెథడ్ పేరుతో నేను వేరే లాజిక్ మార్చేసుకోవచ్చు కదా! సో, హ్మ్. మోర్ రీయూజబిలిటీ కోసం అండ్ కామన్‌గా ఉండడం కోసం పేర్లు. ఇప్పుడు మనం రేపు సెలీనియం నేర్చుకునేటప్పుడు మామూలుగా ఏమైద్దంటే సెలీనియం అనేది మీకు నెక్స్ట్ అర్థమవుతది. లైక్ అదొక ఆటోమేషన్ టూల్. లైక్ అది దానంతట అదే కోడ్ రన్ చేయగానే బ్రౌజర్ ఓపెన్ చేసి దానంతట అదే టైప్ చేసేసుకొని, క్లిక్ చేసుకొని అన్ని ఆపరేషన్స్ దానంతట అదే చేసేస్తదనమాట. మనం రాసిన స్క్రిప్ట్ బట్టి. కానీ మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఇలా రకరకాల బ్రౌజర్స్ ఉన్నాయి. మనం రోజు వాడేవి సఫారీ. సో, వీటిల్లో ప్రతి దానిలోనూ చేసే పని సేమే. కానీ అవన్నీ డిఫరెంట్ బ్రౌజర్స్ అంతే. సో, నేను సఫారీ బ్రౌజర్‌కి హ్మ్. సఫారీ దాని మెథడ్, క్రోమ్‌కి క్రోమ్‌కి సంబంధించిన మెథడ్ అలా పెట్టాననుకోండి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్కువైపోతాయి. హ్మ్. మామూలుగా ఒక మెథడ్ ఉండిద్ది కాల్డ్ యాస్ గెట్ అని. సెలీనియంలో ఫర్ ఆ! ఎగ్జాంపుల్. అది సో చెప్పు. హ్మ్. సో, ఇప్పుడు గెట్ అనే మెథడ్ ఏంటంటే బ్రౌజర్‌ని హిట్ చేస్తది. యూఆర్ఎల్‌ని హిట్ చేస్తది. ఇప్పుడు నేను అమెజాన్ హిట్ చేయమని రాసాననుకోండి. సో, అదే హ్మ్. గెట్ అనే మెథడ్ ఆ బ్రౌజర్‌ని హిట్ చేస్తది. కానీ ఆ యాక్షన్ అనేది క్రోమ్ డ్రైవర్‌లో వేరేలాగా నేను లాజిక్ రాయాలి. ఎడ్జ్ డ్రైవర్‌లో వేరేలాగా హ్మ్. లాజిక్ రాయాలి. ఫైర్‌ఫాక్స్‌లో వేరేలాగా రాయాలి. కానీ ఆ మూడిట్లో నేను చేసే పని ఏంటంటే హిట్ చేయడమే. బ్రౌజర్‌ని హిట్ ఓకే. చేయడమే. సో, ఇప్పుడు నేను గెట్ అనే మెథడ్ సింపుల్‌గా ఇంటర్ఫేస్‌లో డిఫైన్ చేసి చైల్డ్ క్లాస్‌లో దానికి తగినట్టుగా నేను రాసుకోవచ్చు కదా! ఇప్పుడు ఫైర్‌ఫాక్స్‌లో ఎలా ఓపెన్ అవ్వాలి హ్మ్. అనే దాని కోడ్ ఫైర్‌ఫాక్స్‌లో రాసుకుంటాను. హ్మ్. రాసుకుంటాము. సో, మల్టిపుల్ క్రోమ్‌లో ఎలా రాయాలో క్రోమ్ దానిలో రాసుకుంటాను. పేరు ఒకటే ఉంటది. సో, దానివల్ల ఏంటంటే హ్మ్. మనం యూజ్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ కోడింగ్ పార్ట్స్‌లోని మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామనమాట. పెద్ద అప్లికేషన్స్ చేసేటప్పుడు. హ్మ్. ఈవెన్ మనం మన సెలీనియం ఫ్రేమ్‌వర్క్స్‌లో గూడా వాడతాం ఇంటర్ఫేస్‌ని. జస్ట్ ఏంటంటే సేమ్ పేరు వాడుకోవడం కోసం అన్నిట్లోని. అర్థమైందా? హ్మ్. ఓకే. యాహ్! ఓకే. సో, ఇప్పుడు మనం మామూలుగా ఇలా ఆహ్, ఎక్స్‌టెండ్ చేసాం గదా! ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఉన్న ఒక క్లాస్‌ని మనం ఒక చైల్డ్ క్లాస్‌కి ఎక్స్‌టెండ్ చేసాం. సో, డాగ్ ఈస్ ద చైల్డ్ అండ్ అబ్స్ట్రాక్ట్ డెమో ఈస్ ద పేరెంట్. సో, దానిలో ఉన్న ఇంప్లిమెంట్ చేయని మెథడ్‌కి రాసేసుకున్నాము. అక్కడ ఆల్రెడీ ఒక హ్మ్. మెథడ్‌కి ఇంప్లిమెంటేషన్ ఉంది. సో, ఇప్పుడు నేను ఈ రెండిటిని కాల్ చేయాలనుకుంటున్నాననుకోండి. మనకప్పుడు మెయిన్ అంతే. మెథడ్ కావాలి కదా! సో, జస్ట్ ఒక మెయిన్ మెథడ్ రాసుకుందాము. రాసుకున్న తర్వాత దీనిలో మనము ఏం చేయాలి? ఇప్పుడు నేను పేరు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ వేరియబుల్ న్యూ క్లాస్ న్యూ క్లాస్ పేరు ఇచ్చాను.
ఇప్పుడు నేను ఇక్కడ డి డాట్ పెడితే మీకు ఇక్కడ ఎన్ని మెథడ్స్ కనిపిస్తున్నాయి? స్లీప్, విచ్ ఈజ్ ఆఫ్ డాగ్ క్లాస్. ఓకే. ఓకే. మన సౌండ్ అనేది ఎక్కడుంది ఇది? అబ్స్ట్రాక్ట్ డెమో క్లాస్‌లో ఉంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఉంది. మన క్లాస్‌లో లేదు. అక్కడ మనం జస్ట్ 2 ఇంటిజర్లు ఇస్తే యాడ్ చేసి టోటల్ ఇవ్వడానికి రాస్తాం లాజిక్. ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్‌లో ఉన్నదాన్ని కాల్ చేస్తున్నాను. దాన్ని ప్రింట్‌లో పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ లాజిక్ వచ్చింది. సో ఇలా డైరెక్ట్గా మనం మన చైల్డ్ క్లాస్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ అయినా రాసుకొని మనం మన పేరెంట్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే సౌండ్ అనేది ఈ క్లాస్లో లేదు. సౌండ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ మనం ఇక్కడ రాయలేదు, కానీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసాం. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద మెథడ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. సో ఇప్పుడు నాకు ఈ 7,9 చేస్తే నాకు 16 వచ్చింది కదా ఎడిషన్. బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు డూ ఎడిషన్. నాకు అది మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఆ మెథడ్ లోపల. రెండు ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం, వీటిని మల్టిప్లై చేయాలని ఇక్కడ రాసాం. సో ఇప్పుడు 7,9 మల్టిప్లై చేస్తే 63. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఓవర్ రైడ్ యానటేషన్ వాడి పేరెంట్ క్లాస్లో రాసిన సౌండ్ మెథడ్ని తీసేసి ఈ క్లాస్లో రాసిన సౌండ్ మెథడ్నే వాడమని చెప్తున్నాం అనమాట, బికాజ్ ఆఫ్ ఓవర్ రైడ్ యానటేషన్. సో ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ క్లాస్లో రాసుకున్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మనం రన్ చేస్తే ఈసారి మనకు అవుట్పుట్ అనేది 63 వస్తుంది. సో అంటే అక్కడ ఉన్న దాన్ని కాల్ చేసినా మనం ఇక్కడ లాజిక్ మార్చుకోవచ్చు అంతే. యా మార్చుకోవచ్చు సేమ్ పేరుతో. సో సేమ్ మెథడ్ నేమ్ ఉన్నప్పుడు మనకి ఏదైనా చిన్న చిన్న చేంజెస్ యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే మార్చుకోవాలన్నా కంప్లీట్ లాజిక్ విత్ ద సేమ్ నేమ్ మనకి మార్చుకునే ఛాన్స్ ఇచ్చేది ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్, మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఎవరు యూటిలైజ్ చేస్తున్నారు? ఇక్కడ మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం? ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ చేసుకుంటున్నాం. సో అంటే లైక్ మనకు ఒక పేరెంట్ క్లాస్ ఉంది, పేరెంట్ క్లాస్లో నేను ఒక లాజిక్ రాసుకున్నాను, దాన్ని నేను నా చైల్డ్ క్లాస్లో మార్చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మనం మార్చేసాం, మార్చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ డైరెక్ట్లీ మన చైల్డ్ క్లాస్కే కాకుండా మన లెఫ్ట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ చైల్డ్ క్లాస్ వీ కెన్ ఆల్సో గివ్ ద నేమ్ ఆఫ్ అవర్ పేరెంట్ అనమాట. ఇలా కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే పేరెంట్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అయినా రాసుకోవచ్చు. బట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ టు ఆల్వేస్ యూజ్ ద పేరెంట్ క్లాస్ నేమ్. సో పేరెంట్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రాసుకుంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎక్స్టెన్స్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ ఉన్నప్పుడు ఇలా రాసుకోవడం ఇస్ గుడ్ వే అనమాట. ఓకే. సో అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ వేరు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ వేరు. ఓకే. సో అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది మనకి? ఓన్లీ మనకి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే యూజర్కి కనిపించి అక్కర్లేనివి హైడ్ చేయడం ఇస్ అబ్స్ట్రాక్షన్. సో కొంచెం ఆ కాన్సెప్ట్ని యూటిలైజ్ చేస్తుంది ఇండైరెక్ట్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ కూడా. ఎలా చెప్పొచ్చు మీరు దాన్ని అది యూటిలైజ్ చేస్తుందంటే, ఇప్పుడు నేను ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ చూపిస్తున్నాను అనుకోండి, ఇలా సౌండ్ స్లీప్ మెథడ్స్ నేను మాత్రమే చెప్తున్నాను, కానీ ఈ సౌండ్కి లాజిక్ ఎలా రాశాను, స్లీప్కి ఎలా లాజిక్ రాశాను అనేది హైడ్ అయిపోయింది, ఇక్కడ మనకు కనిపించట్లేదు కదా. సో అలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో అబ్స్ట్రాక్ట్
అబ్స్ట్రాక్షన్ అనేది కెన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ వేర్ వీఆర్ హైడింగ్ అవర్ ఇంప్లిమెంటేషన్ పార్ట్. సో మనకి ఇంప్లిమెంటేషన్ అనేది దాచేసి ఏది అవసరమో అది మాత్రమే చూపిస్తున్నామని కూడా చెప్పొచ్చు దాని డెఫినేషన్. అయితే ఇప్పుడు మనకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ చూస్తున్నప్పుడు ఒక్క నిమిషం. అబ్స్ట్రాక్షన్ అంటేనేమో పేరెంట్‌ది. తర్వాత దాన్ని మనం చైల్డ్‌ది క్రియేట్ చేసిన అబ్స్ట్రాక్షన్ ప్లస్ ఇంటర్ఫేసా అనేది? కాదక్క. లాజిక్ రాసింది. కాన్సెప్ట్స్లో అబ్స్ట్రాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనకి పాలిమార్ఫిజం ఎలా ఒక కాన్సెప్ట్, అలా అబ్స్ట్రాక్షన్ కూడా ఒక కాన్సెప్ట్. మీకు ఒక్క నిమిషం. ఈ డాక్యుమెంట్ పంపించాను అక్క నేను మీకు. లేదురా పంపించలేదు, పంపిస్తాను ఇవాళ. ఇది చూద్దాం, చూడండి ఏమంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, అబ్స్ట్రాక్షన్ ఎక్స్పోజెస్ టు ది యూజర్ ఓన్లీ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు దెమ్ అండ్ హైడ్స్ ద రిమైండర్ ఆఫ్ ద డీటెయిల్స్. సో ఏది కావాలో అది మాత్రమే చూపించి అక్కర్లేని దాన్ని హైడ్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ పేరు అబ్స్ట్రాక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, అబ్స్ట్రాక్షన్ ఈజ్ అచీవ్డ్ ఇన్ జావా వయా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అని అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్లో ఏం జరుగుతుంది, మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చైల్డ్ క్లాసులకి వెళ్ళిపోతుంది. ఎవరైనా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి డెఫినేషన్స్ తప్ప లాజిక్ కనిపించదు. లాజిక్ అనేది హైడ్ అయిపోతుంది చైల్డ్ క్లాస్లోనే. సో మనకి లాజిక్ కనిపించకుండా వేరే దానిలో సపరేట్ చేశాం కాబట్టి ఆ కాన్సెప్ట్కి వాళ్ళు అబ్స్ట్రాక్షన్ అనే పేరు పెట్టారు. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏమో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్తో ఉంటుంది. ఇంటర్ఫేస్ క్లాస్ ఏమో ఇంటర్ఫేస్ కీవర్డ్తో ఉంటుంది. ఇంటర్ఫేస్ నుండి కనుక మన డేటాని కనుక చైల్డ్ క్లాస్లో వాడుకుంటుంటే మనం ఇంప్లిమెంట్స్ వాడతాము. అదే మనం క్లాస్ అయితే ఎక్స్టెన్స్ వాడతాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినా కూడా ఇక్కడ వాడు ఏమంటున్నాడు, సేమ్ అదే ఎగ్జాంపుల్ మనం రాసింది. ఇంటర్ఫేస్లో యానిమల్ తీసుకున్నాడు, సౌండ్ అండ్ స్లీప్ మెథడ్స్ పెట్టుకున్నాడు. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది పిగ్కి వేరేలాగా, పిగ్స్ ఇస్ వివివి. అదే మనకి డాగ్ అనుకోండి, డాగ్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. బట్ మనకేమవుతుంది, రెండిటికి కూడా మెథడ్ నేమ్ అనేవి ఈ రెండే ఉంచుతున్నాడు. సో మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే మనం కాల్ చేసుకోవచ్చు విత్ ద సేమ్ మెథడ్ నేమ్. ఈ కాన్సెప్ట్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మొన్న నేను మీకు ఏటీఎం మెషిన్ది చెప్పాను కదా. సో ఇవాళ ఇక్కడ వీడేమంటున్నాడు, కార్ అంటున్నాడు. సో కార్ కూడా చెప్పాను అనుకుంటా. సో కార్ ఏంటి, లైక్ మనకి కింద ఉండే పార్ట్స్ కనిపించకుండా మనం ఎలా అయితే ఇన్నర్ మెకానిజంని హైడ్ చేస్తున్నామో అదొక ఎగ్జాంపుల్ కింద చెప్తారు జనరల్గా అబ్స్ట్రాక్షన్కి. సో ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ అన్నీ కలిపి ఒకటే దానిలో ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్లో మనం జస్ట్ ఎన్క్యాప్సులేషన్ ఎందుకు వాడతారు అనేసి అంటే ఎందుకు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కాదు, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ది పాలిమార్ఫిజం. మీరు ఈ పేరు బట్టి గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. క్యాప్సూల్ ఈజ్ లైక్ ఒకటే దానిలో అన్నీ ఉంటాయని. ఆ అన్నీ అంటే ఏంటి అంటే డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్. డేటా మెంబర్ అంటే ఏంటి, జస్ట్ మనకి సో డేటా మెంబర్స్ అంటే డేటా టైప్స్తో ఒక వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆఫ్ దట్ పర్టికులర్ డేటా టైప్, దీన్ని మనం ఒక డేటా మెంబర్ అని అంటున్నాం. సో డేటాని హోల్డ్ చేసే వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డేటా మెంబర్స్. సో ఈ డేటా మెంబర్స్ అండ్ ఈ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేసే మెథడ్స్ కూడా ఒకటే క్లాస్లో ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. దీనివల్ల యూజ్ ఏంటి, ఇక్కడ మనం వీటిని ప్రైవేట్ చేయడం వల్ల ఈ వేరియబుల్స్ అన్నిటిని వీటి యాక్సెస్ అంతా ఈ క్లాస్లోనే ఉండిపోతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ పబ్లిక్ మెథడ్స్ మనం వేరే క్లాసెస్లో వాడుకోగలుగుతున్నాం. సో దిస్ యాడ్స్ ఎ లేయర్ ఇన్ బిట్వీన్.
సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ద క్యాప్సూల్ ఇస్ wrapped with different medicines. In a capsule all medicine is inside. సో మొత్తం అన్నీ కలిపి ఒకటే దానిలో ఉంటుంది. సో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ టుగెదర్ ఇన్ అ సేమ్ క్లాస్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఓకేనా? ఇది ఆల్రెడీ సేమ్ మనం చూసింది. పాలిమార్ఫిజంలో మీరు చెప్పింది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ 2 టైప్స్ ఉంటాయి, ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్లో అయితే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ రిటర్న్ టైప్ కానీ చేంజ్ ఉండొచ్చు. వేరాస్ ఓవర్ రైడింగ్లో అయితే సేమ్ డెఫినేషన్లా ఉండొచ్చు, బట్ లాజిక్ మార్చుకోవచ్చు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎట్ ఓవర్ రైడ్ యానిటేషన్. ఇందా మనం చేసాం కదా, ఈ ఓవర్ రైడ్ యానిటేషన్తో లాజిక్ పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్లో మార్చాం కదా, దట్ కమ్స్ అండర్ ఓవర్ రైడింగ్ అనమాట. ఈ డాక్యుమెంట్ ఒకసారి చదివితే మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ చూసాం కదా, నేను దీనిలో మీకు ఒక్కటి చెప్దాం అనుకున్నాను. ఏంటి అంటే, సో మనం మొన్న ఒక కాన్సెప్ట్ చూసాం, ఇన్హెరిటెన్స్ అని. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో వాడుకోగలం. ఇది గుర్తుందా మీకు? యా. సో ఇప్పుడు మనం ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు ఎలా ఇన్హెరిట్ చేసుకుంటాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్కి, ఈ డాగ్ అనే క్లాస్కి యానిమల్ అని ఒకే ఒక పేరెంట్ ఉందనుకోండి, డైరెక్ట్గా యానిమల్ దానిలో ఉన్న మెథడ్స్ని మనం వాడేసుకుంటాం. మనకు నచ్చకపోతే లాజిక్ మార్చుకుంటాం. ఇక్కడ వరకు ఫైన్, ఓకే. కానీ ఇప్పుడు నాకు ఒక పేరెంట్ కాదు, 2-3 పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఐ మీన్ 2 or 3 క్లాసెస్ నాకు పేరెంట్స్గా కావాలనుకోండి, అది డైరెక్ట్గా జావా అనేది సపోర్ట్ చేయదనమాట. ఎందుకు సపోర్ట్ చేయదు అనేసి అంటే, ఇప్పుడు మామూలుగా ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఒక క్లాస్కి ఒక పేరెంటే ఉంటే దాన్ని వి కాల్ ఇట్ as సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏం చెప్తుంది, నాకు ఒక పేరెంట్ ఉన్నారు, ఆ పేరెంట్కి ఇంకో పేరెంట్ ఉన్నారు, ఇందులో కూడా కన్ఫ్యూజన్ లేదు. మన ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అక్కడ నుండే మనకు డేటా అనేది వచ్చింది. ఒక్క సెకండ్ అదే ఇప్పుడు మనకి హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అనుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాకు ఒక చైల్డ్ ఉంది, ఐ మీన్ ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన యానిమల్ అనే క్లాస్ ఉంది, యానిమల్కి 2 చిల్డ్రన్ ఉన్నారు, లైక్ క్యాట్ అండ్ డాగ్. మనం ఇప్పుడు చేసింది క్రియేట్ చేసాం కదా, రెండు క్లాసులు క్రియేట్ చేస్తున్నాం కదా. చేస్తున్నాం అక్క. ఇప్పుడు మనం మొన్న చూసింది హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అనమాట బేసిక్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, యానిమల్ అని ఒక పేరెంట్ ఉన్నారు, కానీ పేరెంట్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, క్యాట్కి కూడా పేరెంట్ యానిమలే, డాగ్కి కూడా పేరెంట్ యానిమలే రాసాం మొన్న కదా. సో ఒక పేరెంట్కి మల్టిపుల్ చిల్డ్రన్ ఉండొచ్చు, దట్ ఈస్ ఆబ్వియస్. బట్ ఒక చైల్డ్కి మల్టిపుల్ పేరెంట్స్ ఉండడం పాసిబుల్ కాదు, అంత ఈజీ కాదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ త్రూ జావా డైరెక్ట్గా. సో దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని. సో ఇక్కడ చూడండి, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్తున్నాడు, ఇన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వన్ క్లాస్ కెన్ హ్యావ్ 1 or more than 1 సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ పేరెంట్ క్లాస్ అన్న సూపర్ క్లాస్ అన్న ఒకటే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్లీజ్ నోట్ దట్ జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విత్ క్లాసెస్. సో ఒక క్లాస్కి 2 పేరెంట్స్ ఉండలేరు, ఒక క్లాస్కి ఒక పేరెంట్ మాత్రమే ఉండొచ్చు, ఓకే. కానీ ఒకవేళ మనకి 2 పేరెంట్స్ కంపల్సరీ కావాలి, ఆ సిచ్యుయేషన్లో మనం కోడ్ రాసేటప్పుడు ఇఫ్ ద కోడ్ ఈజ్ డిమాండింగ్ 2 క్లాసెస్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక పేరెంట్నేమో క్లాస్ చేస్తాము, ఇంకో పేరెంట్నేమో ఇంటర్ఫేస్ చేస్తాం అనమాట.
సో, జావాలో జనరల్‌గా ఇప్పుడు 2 పేరెంట్స్ ఉన్నారనుకోండి. మనం ఎలా రాయాలి? పబ్లిక్ క్లాస్ ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ డెమో, కామా ఇంకో క్లాస్ ఏదైనా తీసుకుందాం యానిమల్. ఇలా రాయడం పాసిబుల్ కాదు. మీరు ఇలా రాస్తే ఏం చెప్తుందది? మనకి అబ్స్ట్రాక్ట్ డెమో ఇక్కడ మామూలుగా అది ఎర్రర్ చూపిస్తుంది కదా! ఇది ఎందుకు చూపిస్తుంది అనేసంటే, ఒక పేరెంట్‌కి ఒక క్లాస్‌కి ఇద్దరు పేరెంట్స్ ఉండలేరు. కానీ ఇప్పుడు మనం ఒకవేళ అలా చేయాలనుకోండి. సారీ, ఇది నేను ఇక్కడ యానిమల్ అనేది ఇంటర్ఫేస్ కదా! అందుకే మీకు ఎర్రర్ మెసేజ్ సరిగ్గా రాలేదు. ఇంకోటి ఏదైనా క్లాస్ తీసుకుందాం. ఐఎంపీఎల్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సేమ్ ఎర్రర్ వేస్తున్నాడు. ఓకే. సో, ఇప్పుడు 2 క్లాసెస్ ఎక్స్టెండ్ చేయాలంటే జనరల్‌గా ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడతాం కదా! వాడినప్పుడు మనం ఇలా రాసినప్పుడు దీనికి ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఇట్ వోంట్ అలౌ అనమాట. సో, దీన్ని మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి క్లాస్‌తో ఎక్స్టెన్స్ చేసుకుంటూ, ఇంకోటి ఇంటర్ఫేస్‌తో రాసుకోవచ్చు అనమాట. మీరు మామూలుగా ఇలా ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ డెమో, ఎక్స్టెన్స్ క్యాట్ తీసుకుందాం. ఇలా రాయలేము. కామా పెట్టి కూడా రాయలేము. దట్ డజంట్ యాక్సెప్ట్ అనమాట. ఓకే. కానీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు అనేసి అంటే ఇంటర్ఫేస్ని పెట్టుకోవచ్చు. లైక్ ఇంప్లిమెంట్స్ యానిమల్ రాసాను అనుకోండి ఇప్పుడు నేను. మనకేమి ఎర్రర్ రాదనమాట. సో, ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ అనమాట ఇంటర్వ్యూలో. లైక్ ద మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా? ఒక క్లాస్‌ని ఇంటర్ఫేస్ దాంతో అయితే చేయొచ్చు. ఒక క్లాస్‌ని ఒక ఇంటర్ఫేస్‌తో చేస్తే అది జస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అయిపోద్ది కదా! ఒక పేరెంటే ఉన్నప్పుడు కాదు. మనం అడిగే సిట్యుయేషన్ 2 పేరెంట్స్ ఉన్నప్పుడు. సో, అప్పుడు 2 పేరెంట్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి? వన్ పేరెంట్ క్లాస్ ఇంకొక పేరెంట్‌ని ఇంటర్ఫేస్‌గా చేంజ్ చేసి అప్పుడు అది. ఆ ఆన్సర్ ఇవ్వాలనమాట. సో, జావా బై డిఫాల్ట్ ఇట్ డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. బట్ in order to achieve multiple inheritance in Java, we can use abstract classes and interfaces together. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఓకే. సో, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసే కదా! నార్మల్ క్లాస్‌తో కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడేం మనం అబ్స్ట్రాక్ట్ క్లాసే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కూడా రాసుకోవచ్చు. అది కూడా తప్పేం కాదు. ఓకే. సో, త్రూ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ అనైనా చెప్పొచ్చు మీరు. త్రూ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనైనా చెప్పొచ్చు. 2 రాంగ్ ఆన్సర్ ఏం కాదు. బట్ ఈ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 90% ఆఫ్ ది ఇంటర్వ్యూస్‌లో కామన్‌గా అడిగే క్వశ్చన్ ఇదనమాట. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్‌లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్? ఒక క్వశ్చన్ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ నుండి అడిగేది. అండ్ నెక్స్ట్ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీదే అసలు చాలా ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట బేసిక్గా. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఊప్ కాన్సెప్ట్స్ టచ్ చేయకుండా వాటి మీనింగ్స్ మీకు అర్థమైతే మీరు ఏ ప్రోగ్రామ్, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అర్థమైనాయి అనుకోండి, సింటాక్స్లో ఒకటి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి తప్ప మీకు C# అయినా పైథాన్ అయినా అన్నీ ఇదే కాన్సెప్ట్ అనమాట, జావా స్క్రిప్ట్తో సహా. మీనింగ్ అర్థం అవ్వాలి. లాజిక్ ఇప్పుడు మన ఇక్కడ ఎక్స్టెన్స్ బదులు ఇప్పుడు C#లో అనుకోండి జస్ట్ ఇలా కాలన్ ఉంటుంది. అలా చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప కాన్సెప్ట్ అందరూ వాడేది ఈ ఊప్ కాన్సెప్ట్సే అనమాట. సో, ఇవి మనకి బాగా అర్థం అవ్వాలి. ఇవే బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ జావా అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు డాగ్ అనేది పేరెంట్ క్లాస్ కాదు కదా! అది చైల్డ్ క్లాస్ కదా మనం పెట్టింది. డాగ్ అనేది ఈ క్లాస్ పేరు. ఇప్పుడు మనం ఏదైతే క్లాస్‌లో ఉన్నామో ఆ క్లాస్ యొక్క పేరు. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్. దాని పక్కన ఏం రాశాను? ఎక్స్టెన్స్. ఓకే. సో, ఐ యామ్ ఎక్స్టెండింగ్ ఓకే. టు మై పేరెంట్. ఆ! And I am also ఓకే. extending to my another parent. ఓకే. కదా! ఓకే. అదొకటి. సో, మీరు జస్ట్ ఈ డాక్యుమెంట్ చదివి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఊప్ కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి అక్క. ఓకే. ఇంకా మనకి 2 పెండింగ్ ఉన్నాయి జావాలో. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ నేను సెలీనియంలో చూపిస్తాను మీకు. 3 ఉన్నాయి. కలెక్షన్స్ కూడా చెప్పలేదుగా. ఇవాళ నేను కన్స్ట్రక్టర్ చెప్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు యూప్ కాన్సెప్ట్స్తో. మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. కన్స్ట్రక్టర్ తర్వాత చెప్తాను. బట్ ఇవాళ మనము ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూసేద్దాం, ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటి అనేసి అంటే
ఓహ్! నేను మీకు ఎరేస్ చెప్పాను కదా! యాహ్! ఎరేస్ గుర్తున్నాయా అక్క మీకు? హ్మ్. హ్మ్. సో, అసలు ఎరే ఎందుకు వాడతాము చెప్పండి? నంబర్స్ ఇంక్రీజ్ చేయటానికి. అంటే ఆ నంబర్ వరకు రీచ్ అవ్వటానికి మనం 0-100 వరకు మనం చేయలేం కదా! ఇచ్చుకుంటూ ఎళ్ళలేం కదా! సో, ఒకేసారి ప్రింట్ అవ్వటానికి. హ్మ్. కాదు. హుహు. ఎరే అనేది లైక్ యాహ్! ఇచ్చుకుంటే ఎళ్ళలేం. దట్స్ అనదర్ థింగ్. బట్ హ్మ్. ఏంటంటే ఒకటే వేరియబుల్‌లో ఒకటే హ్మ్. సిమిలర్ వేరియబుల్‌లో మల్టిపుల్ డేటా మోర్ దాన్ 1 హ్మ్. డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క ఫోన్ నంబర్స్ కానీ, కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌లు హ్మ్. కానీ స్టోర్ చేసుకోవాలనుకోండి. హ్మ్. సో, ఇంట్ ఎంప్లాయీ 1 వాళ్ళ ఈమెయిల్ ఐడీ, ఇంట్ ఎంప్లాయీ 2 వాళ్ళ ఈమెయిల్ ఐడీ అలా రాసుకునే హ్మ్. బదులు మనం ఏం చేస్తున్నాం అనేసంటే, ఒక బ్లాక్ క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఆల్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ ఏ బ్లాక్ కాల్డ్ ఎంప్లాయీ ఐడీస్. దానిలో అందరి హ్మ్. ఎంప్లాయీ ఐడీస్‌ని నేను స్టోర్ చేసుకుంటున్నాను. హ్మ్. సో, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్‌కే తీసుకున్నాం అనుకోండి. ఎంప్లాయీ ఐడీస్ తీసుకుంటున్నాం అనుకోండి. సో, నేను జస్ట్ సింపుల్‌గా ఒక ఎంప్లాయీ ఐడీ యొక్క ఎరే క్రియేట్ చేస్తాను. దీనిలో నేను అందరి ఎంప్లాయీ యొక్క హ్మ్. ఐడీస్‌ని నేను స్టోర్ చేసుకుంటాను. కానీ ఇవన్నీ ఎక్కడుంటున్నాయి? ఇవన్నీ కూడా ఎంప్లాయీ ఐడీస్ అనే వేరియబుల్‌లోనే ఉంటున్నాయి. సో, ఒకటే వేరియబుల్ హ్మ్. బట్ దాన్ని సబ్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటున్నాం బేస్డ్ ఆన్ ఇండెక్సెస్. సో, ఇవన్నీ ఒక్కొక్క సెల్‌లో హ్మ్. ఆ మొత్తం పర్టిక్యులర్ సెల్ సబ్ సెల్స్‌లా డివైడ్ అయ్యిద్ది. సో, ఆ సబ్ సెల్స్‌లో ఇండివిడ్యువల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. హ్మ్. సో, array is used to store similar type of data in a single variable. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా సిమిలర్ టైప్ ఎందుకు? ఇవన్నీ కూడా ఇంటిజర్స్. ఇప్పుడు హ్మ్. ఇంటిజర్స్ మధ్యలో నేను ఒక స్ట్రింగ్‌ని నేను పెట్టలేను. బికాజ్ మై హ్మ్. array is of type ఇంటిజర్. సో, ఇప్పుడు మీకు ఎరేస్ మనం చేసినప్పుడు ఇండెక్స్ అనేది దేనితో స్టార్ట్ అయిద్దని చెప్పాను? ఇప్పుడు నేను 5 అనే నంబర్‌ని యాక్సెస్ చేయాలనుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఏమని రాయాలి? ప్రింట్‌ఎల్‌ఎన్‌లో అది 2. 2 రాయాలి. సో, ఇండెక్స్ అనేది దేనితో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది కదా! సో, ఇప్పుడు హ్మ్. నాకు మామూలుగా ప్రింట్ అవ్వాలి అనేసంటే అది నేను 2 ఇస్తే నాకు నార్మల్‌గా ప్రింట్ హ్మ్. అయిపోయిద్ది. కానీ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయి ఇక్కడ 10 ఇచ్చాననుకోండి. హ్మ్. ఇక్కడ అసలు ఎంత లాస్ట్ ఐడీ 0, 1, 2, 3, 4, 5 లాస్ట్ ఇండెక్స్ 5 కానీ నేను ఇక్కడ హ్మ్. 10థ్ ఇండెక్స్‌ని యాక్సెస్ చేద్దాం అని అనుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు నేను గనుక కోడ్ రన్ చేశాననుకోండి. రాదు. నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. సేయింగ్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ హ్మ్. బౌండ్స్ ఎక్సెప్షన్. సో, ఇక్కడ ఉన్న లెంత్ హ్మ్. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ 10థ్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. విచ్ ఈస్ నాట్ పాసిబుల్ హ్మ్. అని చెప్తుంది. సో, ఇప్పుడు ఇలాంటి ఒక ఎర్రర్ మెసేజ్ ఫస్ట్ టైం మీరు చూసారనుకోండి. లైక్ ఇంకా అసలు మీకు ఎక్సెప్షన్స్ గురించి తెలియకుండా మీరు ఇలా చూసారనుకోండి. మీకు అర్థం కాదు కదా! ఎందుకు వస్తుంది ఏంటి హ్మ్. అని. సో, అలానే రియల్ టైమ్ యూజర్స్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రోమ్ వాడుతున్నప్పుడు, ఫేస్‌బుక్ వాడుతున్నప్పుడు మీకు ఇలాంటి మీరు ఏదైనా బటన్ మీద క్లిక్ చేయగానే ఇలాంటి ఒక లాంగ్వేజ్‌లో వచ్చిందనుకోండి. ప్రోగ్రామ్ హ్మ్. నాలెడ్జ్ బేసిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. కానీ నార్మల్ పీపుల్‌కి అర్థం కాదు కదా! ఆ ఎర్రర్ ఏంటి అని. హ్మ్. సో, టు అవాయిడ్ థట్ మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఎక్సెప్షన్స్‌ని డైరెక్ట్‌గా ఇలా కనిపించకుండా కస్టమైజ్డ్ మెసేజ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లాగిన్ అయ్యేటప్పుడు ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ పాస్వర్డ్ హ్మ్. ఆర్ ఈమెయిల్ అడ్రెస్ అని ఉండిద్ది. కానీ వెనక వచ్చేది వాళ్ళకి ఒక ఎక్సెప్షన్ లాగా వస్తదనమాట. యూజర్ అనేవాడు ఎవరు తెలీదు మనకి అని అనేసి. సో, ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్ రావాలి అని వాళ్ళు కోడ్ రాయడం వల్ల అలా మనకు కనిపిస్తది స్క్రీన్‌లోని. సో, ఇప్పుడు ఇదే హ్మ్. సిట్యుయేషన్‌లో నాకు ఇలా కాదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఈ నంబర్ అనేది లేదు అని జస్ట్ మనం నార్మల్ ఇంగ్లీష్‌లో రాద్దాం. ఈ మిగిలిన రెడ్, బ్లూ ఇదంతా కాకుండా జస్ట్ నార్మల్ మెసేజ్ రాయాలనుకుంటున్నాం అనుకోండి ఎక్సెప్షన్ వచ్చినప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం రాసుకున్న లాజిక్ అంతా గూడా ఒక బ్లాక్‌లో పెట్టాలి కాల్డ్ యాస్ ట్రై. సో, మన లాజిక్‌ని మనం ట్రై అనే కీవర్డ్ రాసి ఎక్కడి వరకైతే మన లాజిక్ ఉంటదో అక్కడ వరకు ఆ ట్రై బ్లాక్‌ని క్లోజ్ చేయాలి. సో, ట్రై ఇక్కడ స్టార్ట్ అయ్యి హుహు. ఇక్కడ ఎండ్ అయింది. సో, ఈ కోడ్ ట్రై చేసినప్పుడు ఒకవేళ ఏదైనా ఎక్సెప్షన్ వచ్చిందనుకోండి దాన్ని మనం క్యాచ్ చేయాలి. సో, ట్రై క్లోజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు యూస్ క్యాచ్ కీవర్డ్.
అండ్ దాని దగ్గర మనం రాయాలి. ఇక్కడ ఏ ఎక్సెప్షన్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నామో దాని పేరు రాసుకుంటామనమాట. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎరే దానికి మెసేజ్ రాయాలా? ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుందనుకోండి. హ్మ్. ఇక్కడొచ్చింది కాబట్టి సేమ్ అదే రాసి ఇక్కడ జస్ట్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన మెసేజ్ రాసుకోవచ్చు. హ్మ్. ఓకే. సో, system.out.println you are trying to access the number beyond length. సమ్ మెసేజ్ ఓహో! ఇక్కడ మనం ఇచ్చామనుకో కిందొచ్చేవి పైన మనం రాయాలా క్యాచ్‌లో జనరల్‌గా. ఆ! కిందొచ్చిన ఎక్సెప్షన్ ఏదైతే ఎక్సెప్షన్ మనం ఎక్స్‌పెక్ట్ అదే. చేస్తున్నామో ఓకే. దాన్ని ఇక్కడ మనం రాసుకోవాలి. రాసుకొని ఏదైనా ఒక వేరియబుల్ పేరు ఇవ్వాలనమాట. హుహు. సో, ఇచ్చి దాని ఓకే. లోపల మనం మన ఎర్రర్ మెసేజ్ ఏదైతే మనకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో అది రాయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాననుకోండి. నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు మనం ఆ ఎర్రర్ కాకుండా మనం రాసుకున్న మెసేజ్ వస్తదనమాట. సో, దీనివల్ల ఏంటి యూజర్‌కి ఈజీగా ఉంటది అర్థం అవ్వడానికి. ఏమైంది మిస్టేక్ అననేసి. కదా! సో, ఇప్పుడు ఒక ఎర్రర్ కాదు. రకరకాల ఎర్రర్స్ రావచ్చు. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిట్యుయేషన్‌లో ఇక్కడేమో ఇది కింద పడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంప్లాయీ ఐడీ 3ని 10తో ఐ మీన్ 0తో డివైడ్ చేసి ఆ అవుట్‌పుట్‌ని మనము ఆ థర్డ్ దానిలోనే స్టోర్ చేసుకుందాం. సో, థర్డ్ ఇండెక్స్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని 0తో డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, 0, 1, 2, 3, 6 అనేది 0తో డివైడ్ అయిందనుకోండి. అప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తది? 0 ఆహ్, రిమైన్ ఓకే. 3, 3 ఆ! కాదక్క 2 రాదు. లైక్ మనం అసలు ఓష్! 3తో ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు 6/0 చేయగలమా మ్యాథ్స్‌లో? చేయలేము. ఇప్పుడు నేను ఇలా జనరల్‌గా 6/0 ఆన్సర్ రాస్తే అప్పుడు రాస్తాం మీరేం కదా! రాస్తాము? ఏం రాస్తాం మ్యాథ్స్‌లో? ఇన్ఫినిటీగా హ్మ్. 0తో చేయలేము. అందుకే 0 అన్నాను. అప్పుడు చేసినప్పుడు మనకి ఇన్ఫినిటీ అయిపోద్ది. ఇన్ఫినిటీ కానీ, అన్‌డిఫైన్డ్ గాని అని అంటారు మ్యాథ్స్‌లోని. సో, ఇప్పుడు ఇలాంటి ఒక సిట్యుయేషన్ మనకొచ్చిందనుకోండి. ఇప్పుడు నేను ఇది రన్ చేశాననుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 అనే ఎర్రర్ వస్తుంది. సో, ఏ నంబర్ కెనాట్ బి డివైడెడ్ బై 0 బికాజ్ ఇట్ గివ్స్ అన్‌డిఫైన్డ్ వాల్యూ. సో, ఇప్పుడు మనకి అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎర్రర్ కాదు. ఈ కోడ్‌లో 2 తప్పులున్నాయి. ఒకటి నేను 0తో డివైడ్ చేశాను 10థ్ లైన్‌లో. 11థ్ లైన్‌లో నేను 10థ్ నంబర్‌ని యాక్సెస్ చేద్దాం అని అనుకుంటున్నాను. కానీ సో, కోడ్ అనేది ఎప్పుడు కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. సో, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏది ఫస్ట్ ఎర్రర్ దానికి అవుతదో అక్కడితో కోడ్ రన్ అనేది ఆగిపోతది. సో, ఇప్పుడు మనకి కోడ్ ఎక్కడ తప్పైపోయింది ఫస్ట్? ఈ 0 దగ్గర తప్పైపోయింది. సో, అక్కడే మనకు కోడ్ అనేది ఆగిపోయింది ఎగ్జిక్యూషన్. ఓకే. సో, ఇప్పుడు మరి దీన్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి కదా! సో, ఇలాంటి తప్పులు ఇలా కూడా యూజర్‌కి కనిపించకూడదు కదా! సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఇంకో క్యాచ్ బ్లాక్ రాసుకోవచ్చు మనం. సో, ఒక ట్రై కింద రూల్ ఏంటంటే ఒక ట్రైని విడిగా వదలకూడదు ఇలాగ. ఇలా గనక ఓన్లీ ట్రై ఉండిపోతే మనకి ఎర్రర్ కనిపిస్తది. మనకు కోడ్ రన్ అవ్వదు. సో, ఏ ట్రై బ్లాక్ షుడ్ బి ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ క్యాచ్ ఆర్ ఫైనల్లీ బ్లాక్. సో, క్యాచ్ ఇప్పుడు నేను చూపించాను. ఫైనల్లీ నెక్స్ట్ చూపిస్తాను. సో, ఇప్పుడు క్యాచ్ బ్లాక్ అయినా ఉండాలి. అట్‌లీస్ట్ 1 క్యాచ్ బ్లాక్ అనేది ఉండాలి. అండ్ ఏ ట్రై కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఒక క్యాచ్ బ్లాకే కాదు. మోర్ దాన్ 1 కూడా ఉండొచ్చు. బికాస్ దేర్ మైట్ బి ఛాన్సెస్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ మైట్ అక్కర్ మనం రాసుకున్న లాజిక్‌లో. సో, మనం రాసుకున్న లాజిక్ అంతా కూడా ట్రై లోపలే ఉండాలి. దానిలో వచ్చే మిస్టేక్స్‌ని హ్యాండిల్ చేయడం కోసం వీ కెన్ యూజ్ క్యాచ్ బ్లాక్. సో, ఈసారి ఎక్సెప్షన్ ఏం చెప్తుంది మనకి? అరిథమెటిక్ ఎక్సెప్షన్ వస్తది అని చెప్తుంది. సో, దానికి కూడా ఒకటి రాసుకుందాం. అది కింద రాయొచ్చా? పైనే రాయాలా? ఫస్ట్ అది రాసాం కదా! ఎక్కడైనా రాసుకోవచ్చు. అంటే ఈ ఆర్డర్ మీరు దీనిపైనైనా రాసుకోవచ్చు.
కిందైనా రాయొచ్చు. రాసుకోవచ్చు. ఓకే. అదేం ఫరక్ పడదనమాట. సో, జస్ట్ నేమ్‌తో మ్యాచ్ చేసుకునిద్ది. ఇక్కడ మనకు ఎక్సెప్షన్ వచ్చినప్పుడు, ఆ ఎక్సెప్షన్ సంబంధించింది ఏమైనా క్యాచ్ బ్లాక్ ఉందో లేదో చూసుకునిద్దనమాట. ఓకే. సమ్ మెసేజ్ రాసుకుందాం. సో, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, ఆ ఎర్రర్ మెసేజ్ దగ్గరికెళ్ళిందనమాట. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ ఈ ఎర్రర్ లేదు. హ్మ్. మనకి ఓన్లీ ఈ ఎంప్లాయీ ఐడీస్ 10 ఎర్రరే ఉంది. సో, మనకి ఈ క్యాచ్ బ్లాక్ ఇక్కడ మ్యాచ్ అవ్వదు. దేనికి మ్యాచ్ అయ్యిద్ది? దీనికి మ్యాచ్ అయ్యిద్ది. సో, దీనిలో ఉన్న ఎర్రర్ మెసేజ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. యూఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ద నెంబర్ బియాండ్ ద లెంత్. ఇప్పుడు మనం 2 ఇచ్చాం గదా! రెండిటి ఆన్సర్ రాదా? నేను కమెంట్ డిస్‌ప్లేలో ఇప్పుడు చేశాను 2 కదా! ఇప్పుడు నేను అన్‌కమెంట్ చేసినప్పుడు ఈ 2 కేసెస్‌లోనూ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఆర్డర్ అనేది హ్మ్. లైన్ బై లైన్ అయిద్దన్నాను కదా! సో, లైన్ బై లైన్ వచ్చినప్పుడు ఫస్ట్ లైన్‌లో మనకి ఫస్ట్‌ది వచ్చింది. 10థ్‌లో ఓకే. అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది కాబట్టి, ఇంక డైరెక్ట్‌గా ఇంక హ్మ్. మిగిలిన పార్ట్‌కెళ్ళదనమాట. ఈ కింద మనం ఎన్ని లైన్స్ రాసినా ఓకే. ఎళ్ళదు కోడ్. ఈ లైన్‌లో ఎప్పుడైతే హ్మ్. ఎక్సెప్షన్ వచ్చిందో వెంటనే ఈ క్యాచ్ బ్లాక్‌లో ఎక్కడైతే మ్యాచింగ్ ఉందో చూసుకొని అది ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేసేంత వరకు కూడా మీకు హ్మ్. అసలు ఇలాంటి ఒక ఎక్సెప్షన్ వచ్చిద్దని మనకు తెలీదు. ఇలా రాస్తే మనకి కోడ్‌లో ఇక్కడేం తప్పులు రాట్లేదు. రన్ కొడితే రన్ హ్మ్. అవుతుంది. సో, మనకి కోడ్ రన్ అయ్యి అవుట్‌పుట్ చూసేంత వరకు కూడా ఈ కోడ్‌లో మిస్టేక్ ఉందని మనకి తెలీదు కదా! హ్మ్. హ్మ్. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ నో అబౌట్ దిస్ లాజిక్, మనం ఏదైతే లాజిక్ హ్మ్. రాస్తున్నామో అది మనకు తెలిస్తే ఫైన్. మనకు తెలుస్తది ఎర్రర్ వస్తదని. బట్ మనకు అసలు హ్మ్. గమనించుకోలేదనుకోండి, మనం కోడ్ రన్ చేసేంత వరకు కూడా మనకు అసలు ఇలాంటి ఒక ఎర్రర్ ఉంది అనేది మనకు తెలీదనమాట. సో, మనం హ్మ్. కోడ్ రన్ చేసిన తర్వాతే గనక మనకు ఆ ఎర్రర్ మెసేజ్ గురించి తెలిస్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్‌చెక్డ్ ఎక్సెప్షన్. సో, మనం చెక్ చేయలేదు దాన్ని ముందు. ఎందుకంటే మనకు తెలీదు. హ్మ్. సో, హ్మ్. కోడ్ రన్ చేసిన తర్వాత వచ్చే వాటిని మనం అన్‌చెక్డ్ ఎక్సెప్షన్ అంటాం. వేరాజ్ కోడ్ రన్ అవ్వకముందే గనక ఎక్సెప్షన్ వచ్చిద్ది అనే విషయాన్ని గనక మనకు అది చెప్తుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ చెక్డ్ ఎక్సెప్షన్ అనమాట. సో, చెక్డ్ ఎక్సెప్షన్‌కి నేను ఇప్పటి వరకు మీకు అలాంటి సిట్యుయేషన్ మీకు చూపించే సిట్యుయేషన్ రాలేదు. కానీ ఒక మెథడ్ ఉంది జావాలో, అదే ఎగ్జాంపుల్ చూపించడానికి. లైక్ థ్రెడ్ డాట్ స్లీప్ అని ఒక మెథడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో, ఈ థ్రెడ్ డాట్ స్లీప్ ఏం చేస్తదంటే, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. నేను ఇప్పుడు ఈ కోడ్‌ని రన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ హ్మ్. పట్టింది అంతే కదా! సో, హ్మ్. ఇప్పుడు నేను ఈ థ్రెడ్ డాట్ స్లీప్ మెథడ్ రాయడం వలన ఈ థ్రెడ్ డాట్ స్లీప్ ఏం చేస్తది అనేసంటే, కోడ్‌ని 5 ఇక్కడ ఎన్ని సెకండ్స్ అయితే ఇచ్చామో అన్ని సెకండ్స్ హుహు. ఆపేస్తదనమాట ఎగ్జిక్యూషన్ జరగకుండా. సో, ఇట్స్ లైక్ ఓకే. స్లీప్ మోడ్‌లోకి పంపిస్తుంది. కోడ్ రన్ అవ్వకుండా కొంతసేపు హోల్డ్ హ్మ్. చేస్తదనమాట. సో, ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఇది రాయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. యూ నీడ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్ అని. సో, ఇప్పుడు నేను ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఏం చెప్తుంది? అన్‌హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైప్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. సో, ఇది ఉండడం వల్ల మనకి ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం కోడ్ రన్ చేయక ముందే మనకు కనుక చెప్తుందనుకోండి ఎక్లిప్స్, దెన్ వీ కెన్ సే హ్మ్. దట్ ఇట్ ఈస్ అ చెక్డ్ ఎక్సెప్షన్. మనకి చూసిన వెంటనేనే చెప్పేస్తుంది. సో, యూ నీడ్ టు మోడిఫై దట్. దాన్ని వి కాల్ ఇట్ యాస్ చెక్డ్ ఎక్సెప్షన్. అదే మనం కోడ్ రన్ చేసేంత వరకు కూడా మనకు తెలియట్లేదనుకోండి అలాంటి ఒక ఎక్సెప్షన్ ఉండిద్ది అని, అప్పుడు వి కాల్ ఇట్ యాస్ హ్మ్. అన్‌చెక్డ్ ఎక్సెప్షన్. సో, చెక్డ్ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేయడానికి ఇలాగా ట్రై క్యాచ్ బ్లాక్ రాసుకున్నాం కదా! సో, ట్రైలో లాజిక్ రాసాం. హ్మ్. క్యాచ్‌లో అన్‌చెక్డ్ ఎక్సెప్షన్ యొక్క పేరు రాసాము. బట్ చెక్డ్ ఎక్సెప్షన్‌కి అయితే మనం ట్రై క్యాచ్‌లో అయినా రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సింపుల్‌గా ఈ త్రోస్ డిక్లరేషన్ క్లిక్ చేయొచ్చు మీరు. త్రోస్ కీవర్డ్ అప్పుడు ఏమైద్దంటే మెయిన్ మెథడ్ పక్కన త్రోస్ అనే కీవర్డ్ యాడ్ అయిపోయి ఆ ఎక్సెప్షన్ పేరు యాడ్ అవుతదనమాట. అది తెలిసి రాస్తే వస్తదా? త్రోస్ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఎగ్జామ్. ఒక మెథడ్. సో, దీనివల్ల వచ్చే ఎక్సెప్షన్ పేరు ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనమాట. సో, ఓకే. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేయడానికి మనం త్రోస్ అయినా వాడుకోవచ్చు. మనకు త్రోస్ రాయడం ఇష్టం లేకపోతే యూ కెన్ జస్ట్ పుట్ ట్రై క్యాచ్ కూడా. హుహు. సో, ఇలా ట్రై క్యాచ్ కూడా రాసేసుకోవచ్చు అనమాట.
ఈ ట్రై క్యాచ్ అక్కడ మామూలుగా మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన మెసేజ్ పెట్టుకోవచ్చు మనం. కానీ జనరల్గా ఏంటంటే ఫర్ చెక్డ్ ఎక్సెప్షన్స్ మనం ట్రై క్యాచ్ రాసే అంత అవసరం లేదనమాట. మనం సింపుల్గా చెక్డ్ ఎక్సెప్షన్స్కి వీ కెన్ గో విత్ త్రోస్ కీవర్డ్. సో ఇక్కడ మనం హోవర్ చేసినప్పుడు మనకి 2 సజెషన్స్ చూపిస్తుంది. ఈ 3 సజెషన్స్ వర్క్ అవుతాయి. సో మీరు త్రోస్ అయినా వాడుకోవచ్చు, ట్రై క్యాచ్ అయినా వాడుకోవచ్చు. సో ట్రై క్యాచ్ రాస్తే ఇంకో 6 లైన్లు కోడ్ పెరుగుతుంది అంతే కదా! చేసే పని ఒకటే కాబట్టి. కానీ డిఫరెన్స్ ఏంటంటే త్రోస్ వాడినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే కంప్యూటర్ ఏదైతే ఎర్రర్ ఇస్తుందో మనం ఫస్ట్ రెడ్ కలర్ లైన్స్ చూసాం కదా! సో ఆ ఎర్రర్ మెసేజే చూపిస్తదనమాట మనకి త్రోస్ వాడినప్పుడు. అదే మనం సో, ప్రోగ్రామ్ ఎలా చూపిస్తది? ప్రోగ్రామ్ ఎక్కడ చూపిస్తది? ఇక్కడ కిందే చూపిస్తదక్క. బట్ కానీ ఈ థ్రెడ్ డాట్ స్లీప్‌లో మనకి ఈ ఎక్సెప్షన్ ఈ సిట్యుయేషన్‌లో కనిపియదు. అది అలా ఇంకో ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు చూస్తే మీరు 5 సెకండ్స్ ఆగిన తర్వాత కోడ్ రన్ అయింది. థ్రెడ్ డాట్ స్లీప్ మెథడ్ హోల్డ్ చేస్తదనమాట ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనకి వెంటనే రాట్లే. ఇప్పుడు 5 సెకండ్స్ ఆగిన తర్వాత ఇప్పుడొస్తది. సో 5 సెకండ్స్ కోడ్ అనేది స్లీప్‌లోకెళ్ళింది. సో ఈ సిట్యుయేషన్‌లో మనకేం ఎక్సెప్షన్ అంత ఈజీగా రాదు. అంటిల్ అండ్ అన్‌లెస్ మన సిస్టమ్ బాగా స్లో అలా అయినప్పుడు. బట్ మీకు ఈ త్రోస్ కీవర్డ్‌తో ఎలా కనిపిస్తది ఎర్రర్ అని చూడాలనుకుంటే, మామూలుగా మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. నేను జస్ట్ మీకు ఇది నెక్స్ట్ మనం సెలీనియం నేర్చుకునేటప్పుడు చూపిస్తాను. సో ఇదేంటంటే జస్ట్ మనం ఫైల్ రీడ్ చేయడం కోసం ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని ఒక క్లాస్ ఉండిద్దనమాట జావాలో. సో ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ మనం పాత్ ఆఫ్ ద ఫైల్ ఇవ్వాలి. అంటే ఈ ఫైల్ ఎక్కడుందో దీని యొక్క లొకేషన్ అనేది మనం ఇవ్వాలన్నమాట జనరల్‌గా అయితే. ప్రాపర్టీస్ రావట్లేదేంటి? సో మామూలుగా అయితే మనం ఈ పాత్ తీసుకొని ఆ పాత్ని ఇక్కడ మనం కరెక్ట్‌గా ఇవ్వాలి. ఒకవేళ నేను కరెక్ట్‌గా ఇచ్చాననుకోండి, నా కోడ్ అనేది నార్మల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయేది. ఇది యూటిల్ ఐఓ ప్యాకేజ్‌లో ఉండిద్ది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ మళ్ళీ మనకి చెప్తుంది త్రోస్ డిక్లరేషన్ అని. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ వల్ల మనకు వచ్చే ఎక్సెప్షన్ పేరేంటంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో మనం ఇచ్చిన ఫైల్ ఉండకపోయే ఛాన్స్ ఉంది. సో మనకు ఆ ఛాన్స్ ఉందని దానికి తెలిసినప్పుడు అది ముందే మనకు చెప్తుందనమాట. సో ఫైల్ అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. సో నీకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనకి ముందే చెప్తుందనమాట. సో ఇప్పుడు మనకు ముందే కనుక అది హింట్ ఇస్తుంటే ఇట్ ఇస్ చెక్డ్ ఎక్సెప్షన్. సో ఇప్పుడు నేను త్రోస్ క్లిక్ చేశాను అనుకోండి. సో నా మెయిన్ మెథడ్ పక్కన నాకు యాడ్ అవుతుంది ఆ ఎక్సెప్షన్ పేరు. సో ఇప్పుడు కనుక నేను కోడ్ రన్ చేస్తే నేను ఇక్కడ సమ్ ర్యాండమ్ పేరు ఇస్తాను, ఇన్వాలిడ్ ఫైల్ పేరు. సో ఇప్పుడు మనకి ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. ఓకే. సో మనం త్రోస్ కీవర్డ్ ఇచ్చినా కూడా ఎక్సెప్షన్ అయితే హ్యాండిల్ అయింది, కానీ మనకు కస్టమైజ్డ్ మెసేజ్ అనేది రాయలేమన్నమాట త్రోస్ వాడినప్పుడు. వాడు సిస్టంలో ఏదైతే లాజిక్ ఇచ్చాడో ఆ ఎర్రర్ మెసేజ్ ఇచ్చాడో అదే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇందాక మీరు చూస్తే మన ట్రై క్యాచ్లో అయితే మనం కస్టమైజ్డ్ మెసేజ్ ఇక్కడ రాసుకోగలిగాం కదా. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏది యూజర్కి కనిపించాలనుకుంటున్నామో అదే కనిపిస్తుంది. ఓకే. అదే మనము త్రోస్ కీవర్డ్ ఇస్తేనేమో యూజర్ ఏమి ఇచ్చాడో ఇచ్చే ఛాన్స్ ఉండదు అనమాట మెసేజ్. ఓన్లీ ఆల్రెడీ సిస్టంలో ఏదైతే రాశారో ఆ ఎర్రర్ మెసేజే మనకు కనిపిస్తుంది త్రోస్ వాడితే. అది డిఫరెన్స్. సో త్రోస్ ఏమో ఎర్రర్ మెసేజ్ కస్టమైజేషన్ ఉండదు, ట్రై క్యాచ్కి అయితే ఉంటుంది. మనము త్రో ఆడకపోయినా ఏదో ఒక మెసేజ్ వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుంది, వాడినా వాడకపోయినా వస్తుంది. కానీ ఈ చెక్డ్ ఎక్సెప్షన్స్కి సేమే వస్తుంది యాక్చువల్గా. సో త్రోస్ వాడినా వాడకపోయినా సేమ్ మెసేజ్ వస్తుంది. కానీ ఏంటంటే చెక్డ్ ఎక్సెప్షన్స్కి మీరు కనుక త్రోస్ రాయలేదనుకోండి, ఈ ముందు మనకు కోడ్ రన్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది రాశాను, ఇక్కడ మనం ఇప్పుడు రాసినప్పుడు మన కోడ్ కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు చూడండి ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్తుంది ప్రాజెక్ట్లోని, రన్నే అవ్వదు మనం త్రోస్ పెట్టకపోతే చెక్డ్ ఎక్సెప్షన్స్కి. సో ఇప్పుడు మనకి కంపైలేషన్ ప్రాబ్లం వచ్చింది, కోడ్ అసలు కంపైల్ అవ్వట్లేదు. సో అందుకని మనం జస్ట్ దీన్ని ట్రై క్యాచ్ లైన్ రాసుకోవచ్చు, త్రోస్ లైన్ రాసుకోవచ్చు. జస్ట్ యాడ్ క్లిక్ చేయడమే, అదే రాసేస్తుంది.
బట్ మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. మనకి ఎర్రర్ మెసేజ్ ఎలాగో సేమ్ మనకి ఎలా వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు త్రోస్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోయిద్ది పని. ఓకే. కానీ మనం క్యాచ్ బ్లాక్‌కి ఎప్పుడు వాడతాము అంటే, కోడ్ రన్ అయిన తర్వాతే మనకొచ్చే మెసేజులు కొంచెం అర్థమయ్యేలాగా రావాలి. సో, ఇప్పుడు కోడ్ రన్ అవ్వకముందే వస్తుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఇది రాంగ్ అయితే వస్తదని. అప్పుడు మనం ఈ హ్మ్. రాంగ్‌ని ముందే ఫిక్స్ చేస్తాం గదా! ఇక్కడ నేను కావాలని ఎందుకు నేను తప్పు హ్మ్. ఫైల్ పేరు ఇస్తాను? ఇవ్వను. నేనిప్పుడు ఇప్పుడు ఈ థ్రెడ్ డాట్ స్లీప్‌లోని బాగా సిస్టమ్స్‌లో ఉంటేనే నాకు ఎక్సెప్షన్ వచ్చిద్ది. లేకపోతే నాకసలు ఈ హ్మ్. థ్రెడ్ డాట్ స్లీప్ వాడినప్పుడు నాకేం ఎక్సెప్షన్ రాదు. నాకేం ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ రాదు. హ్మ్. సో, నా సజెషన్ ఏంటి అనేసంటే చెక్ ద ఎక్సెప్షన్స్ ఎప్పుడైతే మనం కోడ్ రన్ చేయకముందే వచ్చే వాటికి సింపుల్‌గా త్రోస్ పెట్టేసుకొని, ఏవైతే మనము కోడ్ రన్ చేసిన తర్వాత వస్తాయో, అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్ వస్తాయో, వాటిని మనం ఇలా క్యాచ్ బ్లాక్‌లో రాసుకుంటే నీట్‌గా మనకి ఈజీగా ఉంటది. హ్మ్. అర్థమైందక్క చెక్డ్‌కి, అన్‌చెక్డ్‌కి తేడా? ఏదో డౌట్‌గా ఉంది. హ్మ్. ఈ పేర్లు కొత్తగా ఉంటాయి యాక్చువల్‌గా. ఈ ఎక్సెప్షన్ నేమ్స్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు మన కోడ్ రాసినప్పుడు మనం ఎప్పుడు ఆ ఎక్సెప్షన్స్ అసలు చూడలేదు. కనిపించవు మనకు ఆ హ్మ్. ఎక్సెప్షన్స్ అంత ఈజీగా. సో, మామూలుగా మీకు బేసిక్ ఒక డయాగ్రామ్‌లో గుర్తుపెట్టుకోవచ్చు మీరు దీన్ని. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే. అది ఎక్సెప్షన్ రాసినా ఇప్పుడు కొన్ని వాటికి కింద మనం అది రాస్తున్నాం కదా! హ్మ్. క్యాచ్ అని. ఆ మెసేజ్ కూడా వస్తదా? అన్నిటికి రాయం కదా! అది మనం దేనికి సేమ్ రాస్తే ప్రోగ్రామ్. దానికే వస్తదక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇదుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉంది. ఈ అరే ఇండెక్స్‌కి మనం మెసేజ్ రాయలేదు. ఓకే. హ్మ్. సో, మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్‌కి ఖచ్చితంగా ఎర్రర్ వస్తది మనకి. దీన్ని హ్మ్. కామెంట్ చేద్దాం. సో, ఇప్పుడు ఐ మీన్ ఈ అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్‌కి మనం ఇక్కడెక్కడ క్యాచ్ బ్లాక్‌లో కోడ్ రాయలేదు. లైక్ కస్టమైజ్డ్ మెసేజ్ హ్మ్. రాయలేదు. మనం రన్ కొట్టాం. జస్ట్ 5 సెకండ్స్. సో, కొడితే మీకు బై డిఫాల్ట్ జావాలో ఏదైతే వాళ్ళు తయారు చేసినప్పుడు రాసారో ఆ మెసేజే వచ్చేసింది. మీకు ఈ ఓకే. మెసేజ్ కాకుండా మీరు ఏదైనా మంచిగా రాయాలనుకుంటేనే మీరు క్యాచ్‌లో పెట్టుకోవచ్చు. మీకు రాయడాలని ఇప్పుడు లేదు. ఇలా క్యాచ్‌లో పెట్టుకున్నాం కదా! అక్కడ త్రోస్ రాసినా ఈ కింద మెసేజ్ రాదా? త్రోస్ రాస్తే అంటున్నాను. రాదక్క. ఇప్పుడు మనం ఇక్కడ త్రోస్ అసలు రాదు. పెట్టేసామనుకోండి, అప్ అసలప్పుడు ఈ కింద ప్రోగ్రామ్ రాయాల్సిన పని కూడా లేదు కదా! అప్పుడు రాయాల్సిన క్యాచ్‌కి. పని ఉండదు. సారీ. ఓకే. అప్పుడు మనం ఇలా రాసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఈ ట్రై క్యాచ్ అసలు పెట్టక్కర్లేదు దీనికి. లైక్ అది హ్మ్. ఇలా పెట్టామనుకోండి, మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చినా గూడా మీకు సేమ్ మెసేజే వస్తదనమాట. లైక్ జావా ఓకే. రాసినప్పుడు వాళ్ళు కోడ్ ఇవన్నీ ఏంటంటే ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఇవన్నీ ఏంటివి? మీరిక్కడ హోవర్ చేశారనుకోండి, ఇవన్నీ గూడా క్లాసెసే. హ్మ్. ఈ క్లాసెస్ ఎవరు రాసారు ఈ క్లాస్ నేమ్స్? జావా డెవలపర్స్ కోడ్ తయారు చేసినప్పుడు వెన్ దే హ్మ్. హ్యావ్ రిటన్ జావా ప్రోగ్రామ్ వాళ్ళప్పుడు రాసుకున్నారనమాట. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఒక క్లాస్ రాసుకొని, దానిలో లాజిక్ రాసుకున్నారు. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ అవ్వాలి కోడ్ అనేది. అయితే పర్ఫెక్ట్ మెసేజ్ కావాలా? అప్పుడు ఆ ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం అంతే కదా! పర్ఫెక్ట్ మెసేజ్ కావాలన్నప్పుడు ట్రై క్యాచ్ వాడుకోవాలి. ఇన్ జనరల్ లైక్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటే మనం రన్ చేసినది తెలిసిన వాటికి ట్రై క్యాచ్ బ్లాక్ అనేది వచ్చినప్పుడు ఆ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి ట్రై క్యాచ్ బ్లాక్ అనేది రాయడం ఇస్ గుడ్ పద్ధతి. హ్మ్. హ్మ్. ఓకే. మీనింగ్ఫుల్ మెసేజ్ కోసం. హ్మ్. మనం రాసినా రాయకపోయినా కూడా బై డిఫాల్ట్ వచ్చే ఎర్రర్ మెసేజ్ వచ్చేస్తది. హ్మ్. 2 కేసుల్లో గూడా మీరిప్పుడు ఇక్కడ ట్రై క్యాచ్ పెట్టినప్పుడు అండ్ పెట్టలేనప్పుడు 2 కేసుల్లో గూడా ఇప్పుడు మీకు ఎర్రర్ కనుక 15థ్ లైన్‌లో వచ్చిందనుకోండి, 16థ్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదింకా. ఇప్పుడు మీకు హ్మ్. ఇక్కడ ఒక ప్రింట్ రాసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
ఆఫ్టర్ ఎక్సెప్షన్ అని రాశాను. ఓకే. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్ ఎక్సెప్షనే ఫస్ట్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాగానే క్యాచ్ బ్లాక్ వెళ్ళిపోయింది. మీకు ఎక్కడ ఆఫ్టర్ ఎక్సెప్షన్ అనే లైన్ ప్రింట్ అవ్వలేదు. మనం ట్రై పెట్టలేదు, పెట్టకుండా ఇలా రాసాము. ఇలా రాసినప్పుడు కూడా మీకు నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎక్సెప్షన్ రాగానే కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది, ఆ లైన్తోనే ఆగిపోతుంది. ఎక్కడైతే మిస్టేక్ ఉందో అక్కడ దాని తర్వాత నుండి ఇంకా రన్ అవ్వదు అనమాట. కింద ఇంకా మీరు 100 లైన్స్ రాసినా కూడా వర్క్ అవ్వదు. ఓకే. ఇప్పుడు త్రోస్ రాసి ట్రై క్యాచ్ రాస్తే ఆ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? త్రోస్ రాసినప్పుడు మనం రాసిన ట్రై క్యాచ్‌కి వాల్యూ ఉంటదా? ఉండదా అసలు? ఉంటదక్క. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ త్రోస్ ఉంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉంది. ఐ మీన్ త్రోస్ కీవర్డ్లోనూ రాసాము అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇక్కడ మెసేజ్లోనూ రాసాము. బట్ ప్రయారిటీగా చూసుకుంటే త్రోస్ అండ్ ట్రై క్యాచ్ రెండు ఉన్నప్పుడు ప్రయారిటీ కమ్స్ టు క్యాచ్. ఇప్పుడు నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మనకేమని వచ్చింది? ఇఫ్ యూ డివైడ్ బై 0 ఇట్ విల్ బి అన్డిఫైన్డ్. ఇక్కడ రాసుకున్న మెసేజ్ వచ్చింది తప్ప త్రోస్లో మనం చూసే పెద్ద మెసేజ్ సో 2 రాస్తే మీరు బై మిస్టేక్ కనుక, జనరల్గా మనం 2 రాయం, ఒకవేళ రాస్తే ప్రిఫరెన్స్ విల్ కమ్ టు క్యాచ్ బ్లాక్. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మనము ఏం చెప్తున్నాడంటే ఎక్సెప్షన్స్లో బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్ అంటే కోడ్ తయారు చేసినప్పుడు, జావా డెవలపర్స్ తయారు చేసినప్పుడు వాళ్ళు కొన్ని క్లాసెస్ రాశారు ఫర్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్. వాళ్ళు కోడ్ రాసేటప్పుడు ఏ ఎక్సెప్షన్స్ యూజర్కి వచ్చే ఛాన్స్ ఉంది, మనం రాసేటప్పుడు ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది అన్న దాన్ని బట్టి దే హ్యావ్ డిఫైన్డ్ ద ఎక్సెప్షన్స్ ఇంటూ 2 టైప్స్. అవి ఇప్పుడు మనం చూసుకుంది ఏంటిది? చెక్డ్ అండ్ అన్చెక్డ్. సో చెక్డ్ ఎక్సెప్షన్ విల్ అక్కర్ బిఫోర్ రన్నింగ్ ద కోడ్. సో దీన్ని మనం కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అని కూడా అంటాం. సో కంపైలింగ్ ఆఫ్ ద కోడ్ అంటే నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే అందరికీ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్కి అర్థం కాదు. సో మెషిన్కి పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ మెషిన్కి అర్థం కాదు. ఏ రోబో అయినా, ఎనీ సిస్టమ్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ 2 numbers, 1 and 0. సో ఇప్పుడు మనం రాసుకునే కోడ్ అంతా కూడా మీరు మనం ఎప్పుడైతే సేవ్ కొట్టి, ఇప్పుడు మనం ఇదివరకు అయితే కంపైల్ కూడా కమాండ్ ప్రాంప్ట్లో మనం మామూలుగా కమాండ్స్ కొడితే కంపైల్ అయ్యేది కోడ్. ఇప్పుడు ఇది ఎక్లిప్స్ ఆటోమేటిక్గా కోడ్ని కంపైల్ చేసేస్తుంది మనం సేవ్ చేయగానే. సో కంపైలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ కోడ్ అంతా కూడా 1s and 0sగా మారిపోయింది అనమాట. సో దాన్ని మనం బైట్ కోడ్ కానీ మెషిన్ కోడ్ కానీ అని అంటాం అనమాట. అదే మీరు చూడడానికి ఎలా ఉండిద్దంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రాసుకున్న ప్రోగ్రామ్ అంతా కూడా ఇలా మారిపోయిద్ది అనమాట కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోని. సో మారిపోయి కంప్యూటర్ ఈ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ కూడా ఇలానే ఇస్తుంది 1s and 0sలో. దాన్ని మన జావా అనేది మళ్ళీ మార్చి మనకు అర్థమయ్యేలాగా ఇస్తుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది. సో మనం ఇక్కడ 10 lines రాసామనుకోండి, ఈ 10 lines కూడా ఆ 1s and 0sగా మారిపోయిద్ది అనమాట. సో ఆ 1s and 0sగా మారే టైంలో కనుక, అంటే మనం కోడ్ రన్ చేయకముందే కనుక మనకి ఎక్సెప్షన్ వస్తే అది చెక్డ్ ఎక్సెప్షన్. 1s and 0sగా మారిపోయి కోడ్ రన్ అయిన తర్వాత వచ్చిందనుకోండి, అప్పుడు అది అన్చెక్డ్ ఎక్సెప్షన్. దాని ఎగ్జాంపుల్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చెక్డ్ కింద ఇప్పుడు నేను ఇవాళ మీకు 2 చూపించాను. ఒకటి ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, రెండోది ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఫైల్ పేరు కనుక తప్పిస్తే వచ్చే ఎక్సెప్షన్ పేరు ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. మన సిస్టంలో కనుక ఆ ఫైల్ లేకపోతే వచ్చేది ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అదే మనకి ఏదైనా స్లోగా పాజ్ చేస్తున్నాం, ఎగ్జిక్యూషన్ ఆపుతున్నాం, ఈ లోపల మనం ఏదైనా థింగ్ని చేంజ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ఈ 2 కోడ్ రన్ అవ్వక ముందే వస్తాయి. అన్చెక్డ్ ఏమో మనం కోడ్ రన్ చేసిన తర్వాత వస్తాయి. దానిలో మనం ఇవాళ అర్థమెటిక్ ఎక్సెప్షన్ చూసాం, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూసాం. ఓకే, ఈ 2 కాకుండా ఇక్కడ మీకు పక్కన ఇంకోటి కనిపిస్తుంది, ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అని. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్నాను కదా! సో, మీరు ఇక్కడ చూస్తే అలాంటి హ్మ్. పేరేం లేదు కదా! సో, ఇన్వాలిడ్ యూజర్ హ్మ్. ఎక్సెప్షన్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఎక్సెప్షన్ అలాంటి ఎక్సెప్షన్స్ ఏం లేవు కదా ఇక్కడ. సో, మనకది అర్థం అవ్వడం హ్మ్. మనం ఒకవేళ మనం డెవలపర్స్ అయితే ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని లైక్ ఇన్వాలిడ్ యూజర్ ఎక్సెప్షన్ అనే క్లాస్ పేరు పెడతారు దానికి. దానిలో ఆ యూజర్ నేమ్ తప్పు ఉన్నప్పుడు ఏమేమి కోడ్ కావాలో ఆ లాజిక్ అంతా దానిలో రాసుకుంటారు. సో, ఇవన్నీ అసలు ఎక్సెప్షన్సే అని చూడగానే మనం ఎలా చెప్తామంటే బై డిఫాల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నేమింగ్ కన్వెన్షన్స్‌లో ఎక్సెప్షన్ అనే కీవర్డ్ ఎండ్‌లో ఉంటది ఖచ్చితంగా. ఎక్సెప్షన్ క్లాస్ అయితే. హుహు. అండ్ ఆల్సో ఒక క్లాస్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డాగ్ క్లాస్ రాసాం కదా! సో, ఈ డాగ్ క్లాస్‌ని హ్మ్. నేను డాగ్ ఎక్సెప్షన్ ఒక ఎక్సెప్షన్ క్లాస్ లాగా నేను మార్చాలనుకుంటున్నాను అనుకోండి దీన్ని మొత్తాన్ని. అప్పుడు నేనేం చేయాలంటే ఎక్స్‌టెన్స్ సారీ ఇంప్లిమెంట్స్ అది థ్రోబుల్ ఇంటర్ఫేస్ అనుకుంటా. సో, ఇంప్లిమెంట్స్ థ్రోబుల్ అని రాయాలి. త్రో So the throwable cannot be super interface. The super interface must be an interface. So sorry అక్క. ఎక్సెప్షన్ యొక్క పేరెంట్ థ్రోబుల్. సో మన ఇక్కడ ఎక్సెప్షన్ ఇవ్వాలి. సో ఈ ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్ అనమాట. జావా డెవలపర్స్ తయారు చేస్తుంది. సో మీరు జస్ట్ దీని మీద ఎక్సెప్షన్ అని రాసి మీరు కనుక గో టు డెఫినిషన్ కొట్టినా లేకపోతే కంట్రోల్ క్లిక్ కొట్టినా కూడా దానికి వెళ్ళిపోయింది. సో ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్ విచ్ ఈస్ హైయెస్ట్ పేరెంట్ ఆఫ్ ఆల్ ద ఎక్సెప్షన్స్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్కి, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్కి, నల్ పాయింటర్ ఎక్సెప్షన్కి, అన్ని ఎక్సెప్షన్స్కి పేరెంట్ ఈ ఎక్సెప్షన్ క్లాస్ అనమాట. ఈ ఎక్సెప్షన్ క్లాస్ యొక్క పేరెంట్ థ్రోవబుల్ అనమాట. ఓకేనా? సో జస్ట్ మనం ఏదైనా ఒక క్లాస్ని ఎక్సెప్షన్ క్లాస్గా డిఫైన్ చేయాలి అనేసి అంటే జస్ట్ దాని ముందు మనము ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అని రాయాలి. అప్పుడు ఈ క్లాస్ యొక్క నేచర్ ఈ క్లాస్ అంతా ఎక్సెప్షన్ క్లాస్ లాగా మారిపోయిద్ది అనమాట. ఎందుకంటే దాని ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, దాని బిహేవియర్ అంతా ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాం మనం ఎక్సెప్షన్ క్లాస్ నుండి తెచ్చుకుంటున్నాం. సో అప్పుడు ఈ క్లాస్ కూడా ఇట్ యాక్ట్ యాజ్ అ ఎక్సెప్షన్ క్లాస్ అనమాట. సో ఇప్పుడు రేపు చూపిస్తాను మీకు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఎలా రాయాలి అనేది. అది వాళ్ళే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో జస్ట్ ప్రస్తుతానికి పై పేర్లు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాట్ ఈజ్ చెక్డ్, వాట్ ఈజ్ అన్చెక్డ్. చెక్డ్ ఎప్పుడు వస్తుంది, అన్చెక్డ్ ఎప్పుడు వస్తుంది. ట్రై క్యాచ్లో రాస్తే మెసేజ్ ఎలా వస్తుంది, త్రోస్లో రాస్తే మెసేజ్ ఎలా వస్తుంది, ఎప్పుడు త్రోస్ వాడాలి, ఎప్పుడు ట్రై క్యాచ్ వాడాలి. ఈ 5 థింగ్స్ ప్రాక్టీస్ చేయండి.